ఉంటుందంటే నీవు కూడా దేవుని చేత దయ పొందిన దానిగా, దయ పొందిన వాడిగా ఉండాలి. నువ్వు క్రిస్మస్ చేసుకుంటున్నావంటే నీ ఇష్టం వచ్చినా నువ్వు బ్రతకడానికి కాదు. క్రిస్మస్ వాక్యాన్ని వింటున్నావంటే నీకు నచ్చినట్టు జీవించడానికి కాదు. ఇది ఒక పవిత్రమైనటువంటి జీవితాన్ని మనము జీవించినప్పుడే నిజమైన క్రిస్మస్. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. అటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండడానికి ప్రయాసపడదాం. ప్రియులారా, నీ హృదయంలో చెడ్డ తలంపులు తీసేయి. నీ హృదయంలో చెడ్డ ఆలోచనలు తీసేయి. నీ హృదయంలో చెడ్డ వాటిని నీ మనసులో ఉంచుకోకు. చెత్త వాటిని నీ హృదయంలో ఉంచుకోకు. దానివల్ల నీవు నీ యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు. దానివల్ల నీవు నీ అభివృద్ధిని కోల్పోతున్నావు. దానివల్ల నీవు నీ సంతోషాన్ని కోల్పోతున్నావు, దుఃఖాన్ని తెచ్చుకుంటున్నావు. క్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించే సమయంలో, క్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించాడు. ప్రార్థన చేసుకున్నాం. ఇందాక ఆఖరిగా పాడిన, ఆనందంగా పాడినటువంటి ఆ పాట ఒక్కసారి కోరస్ పాడను. ఒక్కసారి నా బాధలలో నెమ్మదినిచ్చేది నీ వాక్యమే నన్ను బ్రతికించేది. నా బాధలలో నెమ్మదినిచ్చేది నీవు పలికితే నాకు మేలయా. నీవు పలికితే క్షణమే నాకు చాలయా. నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. పిల్లరా, ఆ దూత వచ్చి మరియమ్మతో మాట్లాడినట్టుగా నా దేవుడు నీతో సేవకుని ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటికైనా నీ బ్రతుకు మార్చుకుంటావా? అలాగే జీవిస్తావా? ఒకసారి నీవు ఆలోచన చేసుకో. ప్రార్థన చేసుకున్నాం.